ఇక ఎన్డీఏ 11 ఏళ్ల పాలనపై టీడీపీ-బీజేపీ విస్తృతంగా ప్రచారంలోకి వెళ్తోంది. ఇందులోనే భాగంగానే తెలంగాణ వ్యాప్తంగా కాషాయ నేతలు ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. అన్ని జిల్లా మండలాల్లో ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నారు. ఎన్డీఏ 11 ఏళ్ల పాలనపై బీజేపీ వర్క్షాప్లు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే 11 ఏళ్ల పాలనపై బుక్లెట్, కరపత్రాల పంపిణీ చేసి సాధించిన ప్రగతిపై ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ దుర్గా. బీజేపీ పార్టీ 11 ఏళ్ల పాలనకు సంబంధించినటువంటి అంశం పైన ప్రజల్లోకి వెళుతుంది. ముఖ్యంగా ఈ 11 ఏళ్ల పాలనలో భారతదేశంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశ వ్యాప్తంగా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ అదేవిధంగా ఇతర రంగాలకు సంబంధించినటువంటి అంశంలో బీజేపీ పార్టీ చేసినటువంటి అభివృద్ధి ఏంటి అన్న దానిపైనే ప్రధానంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యంగా 11 ఏళ్ల పాలన పైన దేశవ్యాప్తంగా కూడా బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులంతా కూడా వివిధ రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి ఆ బీజేపీ పార్టీ 11 ఏళ్ల పాలనలో ఏం చేసిందన్న దానిపైన వివరించడంతో పాటు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా అదేవిధంగా మండల కేంద్రాల్లో ప్రత్యేకంగా ఫోటో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ 11 ఏళ్ల పాలనకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా మనం చూడవచ్చు కరపత్రాలను ప్రజలకి పంపిణీ చేయబోతున్నారు. దాంతోపాటు ప్రత్యేకంగా ఈ 11 ఏళ్ల పాలన పైన బుక్లెట్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. దాంట్లో ప్రధానంగా మనం చూడవచ్చు ఈ కరపత్రానికి సంబంధించినటువంటి అంశంలో దాదాపు 14 అంశాలని కరపత్రాల్లో పొందుపరచడం జరిగింది. దాంట్లో ఈ 14 అంశాల్లో భారతదేశ వ్యాప్తంగా ఏ అంశాల్లో ఏ విధంగా భారతదేశానికి సంబంధించినటువంటి వివిధ రంగాలకు సంబంధించి ఇటువన్నిటిపైన కూడా పూర్తిగా డీటెయిల్గా దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పరిస్థితి. ఈ కరపత్రంతో పాటు అదేవిధంగా మరొకవైపు బుక్లెట్ ప్రధానంగా మనం చూసుకుంటే 14 అంశాల్లో పేదలకి సేవ అదేవిధంగా అణగారిన వర్గాలకి గౌరవం దీనికి సంబంధించినటువంటి ఈ సేవా కార్యక్రమం ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి అంశంలో భారతదేశ వ్యాప్తంగా బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఏ కార్యక్రమాలు చేసింది రైతు సంక్షేమం కానీ అదేవిధంగా మరొకవైపు ఇతర మనం ఈ బుక్లెట్లో ఇచ్చినటువంటి నారీ శక్తి అదేవిధంగా భారత అమృత తరం సాధికారత ఇలా 14 అంశాలను పొందుపరిచి ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఏ విధమైనటువంటి కార్యక్రమాలను రూపొందించడం జరిగింది, ఏ విధమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశామనేది ప్రత్యేకంగా ఈ కరపత్రాలను ఏర్పాటు చేయడం. ఈ కరపత్రాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రతి ఒక్కరు కూడా గ్రామాల్లో పంపిణీ చేయడం జరుగుతుంది. దీంతోపాటు మరొకవైపు చూడొచ్చు ఈ 11 ఏళ్ల పాలనకు సంబంధించి వికసిత్ భారతానికి అమృతకాలం అదేవిధంగా సుపరిపాలన పేదల సంక్షేమానికి 11 ఏళ్ళు అనేటటువంటి ట్యాగ్ లైన్తో ప్రత్యేకంగా ఒక బుక్లెట్ను కూడా తీసుకురావడం జరిగింది. దాంట్లో ప్రధానంగా 11 ఏళ్లలో బీజేపీ పార్టీ చేసినటువంటి అన్ని కార్యక్రమాలు ఏ కార్యక్రమానికి ఎన్ని కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది, ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి రాకముందు ఏ విధంగా ఉంది, వచ్చిన తర్వాత ఏ విధంగా ఉందన్న దానిపైన ప్రధానంగా ఫోకస్ చేసి ప్రధానంగా 11 ఏళ్ల పాలనపై వివరించడం జరిగింది. ప్రస్తుతం మనం చూడొచ్చు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేకంగా ఈ 11 ఏళ్ల పాలనకు సంబంధించినటువంటి దానిపైన ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం ఇక్కడ చూడొచ్చు ముఖ్యంగా 11 ఏళ్ల పాలనకు ముందు అప్పుడే విధంగా ఉంది ఇప్పుడే విధంగా ఉంది అన్న దానిపైన ప్రధానంగా బీజేపీ పార్టీ అధికారంలోకి రాకముందు దశాబ్దాలుగా ఆర్టికల్ 370 మరియు అదేవిధంగా 35A జమ్మూ కాశ్మీర్కి సంబంధించి పూర్తి రాజ్యాంగ సమైక్యతకు సంబంధించినటువంటి ఏర్పాటువాదం అదేవిధంగా అసమానత పాలన స్తబ్దతను పెంచాయి. దీనికి సంబంధించి అదేవిధంగా ఇప్పుడు ముఖ్యంగా భారతదేశంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్వతంత్ర భారతదేశంలో అత్యంత సాహసోపేతమైనటువంటి రాజ్యాంగ చర్యల్లో ఒక్కటైనటువంటి 370 ఆర్టికల్తో పాటు అదేవిధంగా 35A రద్దు చేసి అదేవిధంగా జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక హోదాను తొలగించడంతో పాటు ఇండియన్ యూనియన్లో విలీనం చేశారు. దీనికి సంబంధించి ఎలా ప్రత్యేకంగా ఏ కార్యక్రమాలు చేశారు, ఎన్ని వేల కోట్ల నిధులు దేనికి వెచ్చించడం జరిగింది అన్న దానిపైనే ప్రధానంగా ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా మండల కేంద్రాల్లో రాష్ట్ర నాయకత్వానికి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ప్రత్యేకంగా ప్రెస్ మీట్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి ఈ 11 ఏళ్ల పాలనకు సంబంధించినటువంటి అంశం పైన ప్రతి
ఒక్కరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ప్రత్యేకంగా పార్లమెంట్ కానీ అదేవిధంగా అసెంబ్లీకి సంబంధించి జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లాల వారీగా ఇప్పటికే ప్రెస్ మీట్లు ఏర్పాటు చేయడంతో పాటు అదేవిధంగా ఈ 11 ఏళ్ల పాలనకు సంబంధించినటువంటి అంశం పైన ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. దీంతో పాటు మరొకవైపు 11 ఏళ్ల పాలనకు సంబంధించినటువంటి అంశాలని ప్రధానంగా ప్రజలకు వివరించడంతో పాటు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి అంశంలో వైఫల్యాలపైన కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. ముఖ్యంగా మనం చూడొచ్చు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని 11 ఏళ్ల పాటు చేసినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రధానంగా ఇక్కడ వివరించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. మొత్తానికి 11 ఏళ్ల పాలనకు సంబంధించినటువంటి దానిపైన ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు బీజేపీ వర్క్షాప్లకు సంబంధించి కానీ అదేవిధంగా ఫోటో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసి గ్రౌండ్ లెవెల్లో ప్రత్యేకంగా ఈ 11 ఏళ్ల పాలనపై గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.